అందరికీ హాయ్ అండి. సీజన్లో వచ్చే సారికందతో ఎలా గ్రేవీ చేసుకున్నారంటే అన్నం చపాతి పుల్కా దేంతోటైనా సెట్ అయిపోతుంది. రసం అన్నం పకాలన్నం దేంతో అయినా సూపర్గా అదిరిపోయే సారికంద గ్రేవీ చేసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ సారికందలో 3 రకాలు ఉంటాయండి. ఒకటి పైనాపిల్ లాగా పొడవుగా ఉంటుంది, ఇది మిడిల్ సైజు. ఇంకొకటి చిన్న పిలకల్లాగా ఉంటుంది. పిలకల్లాగా టేస్ట్ బాగుంటుంది, మెత్తగా ఉడికిపోతుంది. నాకు ఈరోజు కర్ణాటకలో ఇలాంటి సారికంద దొరికింది కాబట్టి 1 కేజీ తెచ్చాను. దీంతో పాటు ఒక 200 గ్రాముల బఠానీ, అలాగే ఒక 1/2 కేజీ లాగా టమాటాలు తీసుకోవాలి. దీంతో పాటు కావాల్సిన పదార్థాలు గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 చాప్ చేసి పెట్టాను, మిరపకాయలు 3, అల్లం తెల్లుల్లి పేస్ట్, నూనె. ఇంతేనండి. సింపుల్గా మన అమ్మమ్మలు అమ్మ నుండి వచ్చిన రెసిపీ అనమాట. ఇప్పుడుదేమి కాదు. సింపుల్గా టేస్టీగా హెల్తీగా బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో తిన్నప్పుడు కమ్మగా ఉంటుంది. ఫస్ట్ బఠానీ సగం బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు నీరు వేసుకొని సగం బాయిల్ చేసుకుంటే మనం ఏ కూరలు వేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 లీటర్ నీరు వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టాం కదా సారికంద ముక్కలు, ఆ ముక్కలు వేసుకోవాలి. సారికంద ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా. వేసుకుని ఉప్పు వేసుకుని పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం సగం బాయిల్ చేయాలండి. ఎందుకంటే కొంచెం నుసి ఉంటుంది. కొంతమందికి తినేటప్పుడు ఈ గొంతుకు దగ్గర కరకరాలు ఆడుతుంది కదా, ఇలా కొంచెం వడబెట్టేసినామంటే అందులో ఒక జిగురు లాగా ఉంటుంది, ఆ జిగురు పోతుంది. అలాగే నుసిదనం లేకుండా బాగుంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్, కట్ చేసేటప్పుడు చేతులకి నూనె రాసుకుని కట్ చేయండి, జాగ్రత్త అండి, లేదంటే కొంచెం నుసిలాగా ఉంటుంది. ఓకేనా. సారికంద ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇలాగ వడగట్టుకోవాలి. చల్లటి నీళ్ళు కూడా ఆన్ చేసుకుంటే మన పైప్ సేఫ్టీగా ఉంటుంది. ఓకేనా. చల్లటి నీళ్ళు ఆన్ చేసి వడబెట్టాను. ఇలాగ వడగొట్టుకుంటే మనకి అందులో ఉన్న జిగురు బయటకు వెళ్ళిపోతే మనం చేసే కూర బాగుంటుంది. ఇప్పుడు బెండకాయలో ఎలా జిగురు ఉంటుందో ఇది ఉడకబెడితే ఆ జిగురు వస్తుంది. సో ఉడకబెట్టి మనం ఉడకబెట్టేస్తే బాగుంటుంది. బఠానీ కూడా ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 నుండి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇందులో పచ్చిమిర్చి, మనం చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఈ వేగం ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను, సో బేజార్ చేసుకోవద్దు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు మనం అక్కడే ఉంటే వేగం ఫ్రై అవ్వదు. ఎప్పుడు కూడా ఒక అడుగు ఇటు వచ్చేయాలండి, మాడిపోతుంది. పాలు అంతే, అక్కడ ఉంటే మరగదండి. ఒక్క అడుగు ఇటు వెళ్ళి వచ్చినామా పొంగిపోయి గ్యాస్ అంతా గలీజ్ అయిపోతుంది కదా. సో కొంచెం ఉప్పు వేసుకుని అక్కడే ఉండి ఫ్రై చేస్తే వేగం ఫ్రై అయిపోతుంది. అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన సారికంద ముక్కలు, బఠానీ కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం 1 నిమిషం ఆ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము. 1 కేజీ సారికంద కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారం వేసినాను. మీ క్వాంటిటీ చూసుకుని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, అంటే క్వాంటిటీ తగినంత వేసుకోండి. వేసుకుని అన్నీ కలిపి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టామంటే టమాటా ముక్కలన్నీ ఇలాంటప్పుడు మెల్ట్ అయిపోయిందంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మన కూర కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా. వెంటనే నీరు వేసేస్తే ముక్కలాగా ఉంటుంది, అంత బాగా చెదరవు, ఉడకవు. టమాటో కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం తగినంత నీరు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సారికందలు మెత్తగా బంగాళదుంపలాగా ఉడికిపోతాయి, కొన్ని కర్రలు ఆడుతుంది. ఇందులో సగం అలాగే కర్రలు ఆడుతుంది, కొన్ని మెత్తగా ఉడికింది. మెత్తగా ఉడికితే బాగుంటుంది. మనకి అది ఎలాగానే తెలీదు, సో వంట చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా. తగినంత నీరు వేసుకుని మనం ఓపెన్ పాత్రలో చేస్తున్నాం కాబట్టి ముక్కలు ములిగినంత నీరు వేసుకొని ఇలాగ హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. చూడండి, హై ఫ్లేమ్లో ఉడకబెట్టినామంటే టమాటాలు అన్నీ బాగా ఉడికి మెత్తగా గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇందులో లాస్ట్లో గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ సన్నం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నామంటే సారికంద బఠానీ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది మీరు చపాతీ, దోశ, ఇడ్లీ, పుల్కాతో తిన్నా బాగుంటుంది. రసం, పప్పుచారుతో తిన్నా బాగుంటుంది. పకాలన్నం అంటే మజ్జిగ అన్నంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. నాకు సారికంద గ్రేవీ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. మీకు ఈ సారికంద బఠానీ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.